అమరావతి రాజధానిలో 29 గ్రామాలు ఆల్రెడీ రాజధానిలో కలిసిపోయాయి. అయితే ముఖ్యంగా ప్రధాన రహదారులు, ట్రంక్ రోడ్స్, N1, N2, N3, N4, ఇలా N15, E1, E2, E3, ఇలా E16, ఇలా రోడ్లు, ట్రంక్ రోడ్లు, ప్రధానమైనటువంటి రహదారులు. ఈ రహదారులు నిర్మించే సమయంలో ఆ గ్రామాల సమీపం నుంచి వెళుతున్న సమయంలో కొన్ని హౌసెస్ అడ్డం వచ్చినాయి. దాదాపుగా అమరావతి రాజధాని 29 గ్రామాలు అన్నీ కలిపి ఒక 300 ఇళ్ళు ప్రధాన రహదారులకి మధ్యలోకి వచ్చాయి. ఆ ఇళ్లతో పాటుగా గ్రామాల సమీపంలో ఆ రైతులకు ఉండే చిన్న చిన్న స్థలాలు, అంటే వ్యవసాయ భూములు కాకుండా వ్యవసాయేతరంగా వాడుకుంటున్న భూములు కూడా ఆ రహదారులు అడ్డుగా వచ్చాయి. అయితే ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతా ఉంది. రైతులు ఇంటితో పాటు ఉన్న ఓపెన్ ల్యాండ్ ఎంతైతే ఉందో అంత మాకు పరిహారంగా ఇవ్వండి, ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అంత పరిహారం ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఎవరైతే ప్రభుత్వానికి ఇల్లు కోల్పోయే వాళ్ళు ఉంటారో ప్రతి నెల 5,000 రూపాయల పెన్షన్ అడుగుతూ ఉన్నారు పరిహారంగా. ఇక ప్రభుత్వం అయితే కొంతమంది హౌస్ అయితే 200 గజాల్లో ఉంటుంది, ఓపెన్ ల్యాండ్ అయితే 2,000 గజాలు ఉంటుంది. దీనివల్ల ఓన్లీ ఇల్లు వరకు ఎంత అయితే ఉందో చూసి అంతవరకు మేము రీప్లేస్ చేయగలం అని సిఆర్డీ అధికారులు చెప్తా ఉన్నారు. రైతులు మా ఓపెన్ ల్యాండ్ కూడా మాకు పరిహారంగా సిఆర్డీ డెవలప్ చేసిన ప్లాట్స్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకోబోతా ఉంది. 18వ తేదీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఈలోగా కేబినెట్ కూడా ముందుగా సమావేశమయ్యే అవకాశం ఉంది. కేబినెట్లో దీని మీద కీలక నిర్ణయం తీసుకొని సిఆర్డీకి గైడ్లైన్స్ ఇచ్చే అవకాశం ఉంది. రైతు సోదరులు వారి యొక్క ఇంటికి సంబంధించినటువంటి ఎంత నిర్మాణంలో ఇల్లు నిర్మించారో ఆ భూమి, దానికి అదనంగా కూడా మరికొంత భూమి కోరడంలో తప్పులేదు. ఇది సిఆర్డీ అధికారులు రైతులకి మధ్య కొంత నెగోషియేషన్ జరిగిన తర్వాత రాబోయే 2-3 రోజుల్లో దీని మీద కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం.